నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శశివర్ధన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్స్, చందానగర్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ నీ రీప్లేస్మెంట్. నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? నీ రీప్లేస్మెంట్ అనేది మన నీ జాయింట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో ఆ జాయింట్ ని రీప్లేస్ చేయడం. సో జాయింట్ అనగా రెండు బోన్స్ డిఫరెంట్, టూ డిఫరెంట్ బోన్స్ మనకు ఒక కనెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని జాయింట్ అని అంటాం. సో మన మోకాల్లో తొడై ముక్క ఒకటి, కాలే ముక్క రెండింటి మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని నీ జాయింట్ అని అంటాం. ఎప్పుడైతే ఈ జాయింట్ లో ఉండాల్సిన రెండు బోన్స్ డ్యామేజ్ అయిపోతాయో, ఈ సర్ఫేస్ అనేది ఎప్పుడైతే బాగా పాడైపోతుందో అప్పుడు మనము ఈ జాయింట్ అనేది రెండు బోన్స్ ఒకదాని ఒకటి రబ్ అవడం స్టార్ట్ అవుతుంది. సివియర్ స్టేజెస్ వచ్చిన తర్వాత ఈ రబ్బింగ్ వల్ల సివియర్ పెయిన్ ఉండడము, పెయిన్ వల్ల నడవలేకపోవడము, సొంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవడం అనేది పేషెంట్స్ సాధారణంగా కంప్లైంట్ చేస్తారు. ఇలాంటి కండిషన్ లో మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తాం. ఎప్పుడైతే మన బోన్ రెండు డ్యామేజ్ అవుతాయో ఆ డ్యామేజ్డ్ పోర్షన్ ఆఫ్ బోన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ కట్ గా ఒక షేప్ లో కట్ చేసుకుంటాం. అది రెండు సైడ్స్ ఆఫ్ బోన్, మనకు తొడై ముక్కకి ఒకటి కాలు ముక్కకి కట్ చేసుకొని రెండింటి డ్యామేజ్ పోర్షన్ ని మనం ఒక మెటల్ క్యాప్ తో రీప్లేస్ చేస్తాం. సో ఇచ్చారో మెటల్ క్యాప్, ఇచ్చారో మెటల్ క్యాప్ పెట్టేసి రెండింటి మధ్యలో పాలిథిలిన్ లైనర్ అని ఉంటుంది, ఒక రకమైన ప్లాస్టిక్. సో దాని వల్ల ఏంటంటే మన జాయింట్ అనేది ఫ్రీ మూవ్మెంట్ వచ్చేస్తుంది, స్మూత్ గా వెయిట్ ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది. సో మనం నడిచినా కూడా ఈ బోన్ టచ్ అవ్వదు. సో దట్ అది మన ఆపరేషన్ కి చేసే మెయిన్ ఉద్దేశం ఏంటంటే పెయిన్ ఫ్రీ వాకింగ్, పెయిన్ ఫ్రీ మూవ్మెంట్.